నమస్కారం. వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. 2026 ఆగస్టు మాసఫలాలకు స్వాగతం. గ్రహాల సంచారం, శని వక్రగతి ప్రభావము, ఇతర ముఖ్యమైన గ్రహస్థితుల నేపథ్యంలో ప్రతి రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఉద్యోగము, వైద్య, ఆరోగ్యము, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, విద్య, వివాహ, విదేశీ అంశాల్లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ నెలలో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాగే అదృష్టాన్ని పెంచే పరిహారాలు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ అన్ని విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. మరి ఆలస్యం చేయకుండా గురువు గారిని అడిగి మేషరాశి నుండి మీనరాశి వరకు ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం. ఆగస్టు నెల మేషరాశి వారి ఫలితం ఎలా ఉండబోతోంది తెలియజేయండి గురువు గారు. అంటే ఈ మాసంలో వచ్చేటువంటి శని వక్రగతి గురించినటువంటి ప్రభావం కన్నా గురుడు యొక్క ప్రభావం ఎక్కువ చూసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఈ మాసంలోనే దాదాపుగా కుజుడు, బుధుడు, ఈ శుక్రగ్రహాల యొక్క మార్పు కూడా కొంత మనకి ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. సో కాబట్టి గ్రహ సంచారంలో ఉండేటువంటి బలంలో కన్నా మీకు గోచారంలో గురు యొక్క ప్రభావము, అలాగే ఈ మాస ఫలితాలకు వచ్చరికి కుజుడు మరియు శుక్రుడి యొక్క ప్రభావాలు ఎక్కువగా మనకి ఇంపాక్ట్ పడుతున్నాయి. దానివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు, కొన్ని రాశుల వారికి కొద్దిగా మనం అనుకున్నటువంటి ఫలితాల్లో నెగిటివ్ ఫలితాలు కనపడుతున్నాయి. అంటే ఓవరాల్గా మోర్ దెన్ 50% రాశుల వారికి అయితే నెగిటివ్ ఫలితాలే కనిపిస్తాయి. నెగిటివ్ మీన్స్ ఒక వారం బాగుండి, ఒక వారం యావరేజ్గా ఉండి, ఒక వారం నెగిటివ్గా ఉండేటువంటి ఫలితాలే ఎక్కువ కనపడుతున్నాయి. ముఖ్యంగా ముందు మనం చూసుకునేటువంటి విషయాల్లో గోచారం అనేది ఈ యొక్క గ్రహాల సంచారం 30 రోజులు 45 రోజులు ఉంటుంది. ఇది జన్మజాతకాన్ని ఎక్కువ మనం ఇంపాక్ట్ తీసుకోవాలి. జన్మజాతక ప్రభావాన్ని, జన్మజాతక ఫలితాలని మనం అవాయిడ్ చేసుకోవాలి తప్ప ఏదో పొలం అంటూ అందరూ చెప్తున్నారు. ఒక తెల్లగడ్డమైన, ఒక పెద్ద అయినా, ఒక 90 ఏళ్ళ అయినా, ఒక యంగెస్టులు అందరూ కూడా ఇప్పుడు జంజీలు కూడా ఇప్పుడు జ్యోతిష్యులు అయిపోయారు. అఫ్కోర్స్ ఇది బెటర్, నేను ఐ థింక్ ఈజ్ వెరీ గుడ్. బట్ చెప్పే వ్యక్తుల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, ఎంత నిష్ణాతుగా చదువుకున్నాడు అన్న విషయాన్ని మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత అనుభవం ఉంది, ఏదో చదువుకున్నాం, ఎంఏ చేసేసాం, ఇక నేను జ్యోతిష్కుని అయిపోయాను అన్నటువంటి భావనతో వస్తున్నటువంటి కొంతమంది నెగిటివ్గా చెప్తున్నటువంటి ఫలితాలు చూసి భయపడద్దు. ఈ మధ్యకాలంలో నేను ఒక గొప్ప వ్యక్తి అనుకుంటే, మీ మీడియా వాళ్ళందరూ కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన్ని క్రియేట్ చేసి మహాస్వామిని చేసేశారు. అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక అందమైన భార్య ఉంటే కుటుంబ నాశనం అన్నటువంటి ఒక డైలాగ్ బయటకు వచ్చేసింది. అది ఇవన్నీ కూడా జ్యోతిష్యం చదవనటువంటి మూర్ఖుల యొక్క మాటలే. సప్తమ స్థానంలో శుక్రుడు కనుక ఉంటే భార్య కానీ భర్త కానీ అందమైన వాళ్ళు వస్తారు. అలా వచ్చినప్పుడు శత్రువులు ఏర్పడతారు. ఇప్పుడు ఒక అందమైన భార్య వచ్చింది సపోజ్, మీ వారికి మీ వల్ల కష్టాలే. ఎందుకంటే అందమైన భార్య వచ్చేసరికి అందరి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఈర్ష్య, అసూయలు ఇలాంటివి ఉండే అవకాశం. అందమైన భర్త ఉంటే, సో లైక్ మహేష్ బాబు లాంటి మొగుడు వస్తే, ప్రభాస్ లాంటి మొగుడు వస్తే వాళ్ళకి ఇబ్బంది. సో కాబట్టి అదో సినిమాలో కూడా చూపిస్తారు. ఏదో సినిమాలో ప్రభాస్ వాళ్ళ అమ్మ రెండు త్వరగా వచ్చే లోపలికి వచ్చారని చెప్పేసి వాళ్ళని లాక్కుంటూ వస్తుంది. ఒక సినిమాలో కామెడీగా అందరూ నిన్ను కాపాడుకోలేక చచ్చిపోతున్నారా నేను అన్నటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. అలా కొంత మనకి నెగిటివ్ ఎనర్జీ అంటే ద్వేష భావన. అలాంటి భర్త ఉంటే బాగుండు, అలాంటి కొడుకు ఉంటే బాగుండు, అలాంటి అన్న ఉంటే బాగుండు, ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంటుంది. అది సప్తమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం. అలా చెప్పాలి తప్ప అందమైన పెళ్ళం వస్తే నువ్వు ఈ కుటుంబ నాశనం అయిపోతుంది, ఇలా రకమైనటువంటి చదువుకోనటువంటి మూర్ఖుడు చెప్పేటువంటి మాటలు. మళ్ళీ అటువంటి వ్యక్తులు ఏమంటారంటే, మీరు నా పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటారు, నీలాంటి వాడి పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటారు బాబు. నాకు అర్థం కాలేదు. పందిని చూసి మాట్లాడతాం, అలాగే ఐరావతం చూసి మాట్లాడతాం మేము. మరి పందికుండే వీళ్ళు పందికే ఉంటుంది, ఐరావతం వీళ్ళు అరవైతావానికి ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఈ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వ్యక్తుల యొక్క సమూహం బయటకు వచ్చేసి నువ్వు వేలు నాకొద్దు, అది నాకొద్దు, నువ్వు జ్యోతిషంగా ఉంది, కుజుడు అంగస్థం, కుజు స్తంభస్థం అనేటువంటి ఒక మాటలు చెప్పి జనాల్ని భయపెట్టేటువంటి జ్యోతిష్కులు ఎక్కువైపోయారు. నేను కూడా కొన్ని విషయాలు భయపెడతాను. నేను భయపెట్టను అనట్లేదు. ఎప్పుడు భయపెడతాను? ఆ వ్యక్తి జాతకంలో అష్టమంలో కుజుడుండి, గోచారంలో అష్టమ కుజుడు చేసి అష్టమంలో శుక్రుడు వచ్చేసినప్పుడు స్త్రీ మూలకమైనటువంటిది అన్య సంబంధాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. కుజుడు రాహుతో కలిసినప్పుడు బాబు జాగ్రత్త, ఇది మీకు ప్రమాదం కలిగిస్తుంది, మద్యపానం చేస్తారు, మద్యపానం చేసి బండి నడిపితే నువ్వు పోతావు. ఇలా భయపెడతాను నేను. ఎందుకు? ఈ విషయం కానీ తల్లిదండ్రులు వింటే ఆ కొడుకుని జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేస్తారన్న భావంతో భయపెడతాను నేను.
నేను భయపెట్టడం ఎందుకు? పోలీసు దగ్గరికి వెళ్ళండి, బ్రీతింగ్ ఎలా తెస్తాడు శుభ్ర వాడే భయపెడతాడు, లోపల తీసుకెళ్ళి వాడిని భయపడి ఎందుకు రిటర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొని పరిగెడుతున్నారు, భయపడుతున్నారు ఎందుకు? వాడిని తప్పించుకోవడానికి స్పీడ్గా వెళ్ళి గుద్దుకొని చచ్చిపోతున్నారు ఎందుకు? ఇలాంటివి ఏవైతే సహజ సంఘటనలు జరుగుతున్నాయో వాటిని జ్యోతిష్య ప్రధానంగా నేను సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను భయపెట్టనట్లేదు, భయపెడతాను. రాహుతో శుక్రుడు కలిసినప్పుడు ఆ వారంలో దానికి కేతు దృష్టి సప్తమంలో ఉంటుంది. అలాగే శని కూడా ప్రభావం వచ్చేస్తే ఆడపిల్ల కానీ మగోడు కానీ జుగుప్సాకర వీడియోలు ఫోటోలు షేర్ చేసుకుంటారు. ఇది ప్రస్తుత జీవితంలో జంజీలు చేస్తున్నటువంటి పని, దౌర్భాగ్య పని. ఇది జరుగుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రులకు తెలుసు, ఆ విషయం ప్రతి ఆడపిల్లకి తెలుసు. నగ్నమైనటువంటి ఫోటోల్ని షేర్ చేసుకునే విషయం ప్రస్తుతం జరుగుతోంది. అది మేము ఎందుకు చేస్తామంటే ఇలా ఎనాలిసిస్ చేస్తున్నాం. ఈ శని రాహు కుజుడు కలిసి ఇలాంటి ప్రభావం ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉండండి, దీనివల్ల ఏమవుతుంది, ప్రమాదం కలుగుతుంది అని భయపెట్టే వ్యక్తిని. ఇది కాదని నువ్వు అడగమని చెప్పండి. సో కాబట్టి ఇలా నువ్వు జీవితంలో మార్పు కోసం భయపడు తప్ప నువ్వు సప్తమంలో వాడుంటే ఎట్లా ఉంటాడు, అష్టమంలో వీడుంటే ఎట్లా ఉంటాడు అనేది చెప్పడం కరెక్ట్. అది జన్మజాతక ప్రభావం. జన్మజాతకంలో అష్టమ శని ఉన్నప్పుడు శని యోగకారకుడు కాకపోతే ప్రమాదం జరుగుతుంది, ఆయుష్ తగ్గుతుంది. ఇలాంటి విషయాలను చెప్పేటువంటి జ్యోతిష్కుల మాటలు నమ్మడం తప్ప పనికి మాలినటువంటి వెధవలు చెప్పే మాటలు నమ్మకూడదు. ఇది క్లారిటీగా చెప్తున్నాను. ఇది మన యొక్క టీవీ ఛానల్ ద్వారా మీ అందరూ చెప్పానంటే సరైనటువంటి మార్గం చేసి చెప్పేటువంటి వ్యక్తుల మాటలు నమ్మండి, అనవసరమైన మాటలు నమ్మద్దు. నేను నమ్మమని చెప్పట్లేదు, నన్ను నమ్మండి అని చెప్పట్లేదు. సరైనటువంటి పద్ధతిలో చెప్పేటువంటి వ్యక్తుల మాటలు నమ్మమని నేను విజ్ఞప్తి చేస్తూ మన ఆగస్టు మాసంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలున్నాయో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేషరాశి వారికి 2వ వారం తప్ప మిగిలిన వారాలు అనుకూల ధనయోగాన్ని, మంచి ఐశ్వర్యాన్ని. ఈ ఆగస్టు మాసంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మీరు 3వ వారంలో ప్రయత్నం చేయండి. ఈ రాశి వాళ్ళు మంచి ఉద్యోగ లాభం. సంతానం కోసం ప్రయత్నం చేస్తే 4వ వారంలో, అంటే సహజ సంతానం కావచ్చు లేదా ఐవీఎఫ్ ద్వారా వెళ్తున్న కృత్రిమ సంతాన ప్రయత్నమైనా సరే మీరు 4వ వారంలో చేస్తే అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ఎందుకు? శుక్రుడు అక్కడ బలవంతుడు అవుతాడు. మీకు ఆడపిల్లలకి అండోత్పత్తి బాగుంటుంది, మగవాళ్ళకి వీర్యకణ వృద్ధి బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఆ సమయంలో మీకు సంతాన సౌలభ్యం బాగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమయంలో సంతాన ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకున్నా, ఇంటర్వ్యూ వెళ్ళాలనుకున్నా 1వ వారమే తీసుకునే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు 3వ వారం మాత్రమే అత్యుత్తమ శుభఫలితాలు ఇస్తుంది. 2వ వారంలో తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డే ట్రేడింగ్ యాక్టివిటీలు చేయకూడదు, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. 2వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు అనే విషయం గమనించండి. ఇక సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏదైనా కొత్త వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లాంటివి, మద్యపాన వ్యాపారం, ఆఫ్ కోర్స్ మద్యపాన వ్యాపారం 50 పువ్వులు 60 కాయలు 100 కాయలు అనుకోండి. అది అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రాహుకాలంలో ఓపెన్ చేసినా అది ఫుల్ బిజినెస్ నడుస్తుంది. అదేమిటో నేను పరిశోధన చేయాలి దాని గురించి. ఈ మద్యపానం మంచిగా బ్రహ్మాండం ఎలా నడుస్తుంది అనేది దానికి కొద్దిగా అంచనా లోపలికి వెళ్ళి నేను పిహెచ్డీ చేయాలి దాని మీద అనుకుంటున్నాను నేను. అంటే అలాంటి వ్యాపారం మాత్రమే నడుస్తుంది. ఒక దేవాలయ ప్రతిష్ట ఆ సమయంలో చేస్తే మాత్రం దేవాలయ దర్శనానికి గడబడి రాడు. కానీ ఆదివారం అమావాస్య రాహుకాలంలో దుర్ముహూర్తాలు ఓపెన్ చేస్తే కూడా ఎందుకు లైన్ ఉంటుందనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయాలి. దాంట్లో పిహెచ్డీ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ప్లీజ్, దయచేసి దాన్ని పిహెచ్డీకి అన్వయించుకుందాం మనం. అంటే వెటకారంగా చెప్పట్లా, అంటే మనిషి యొక్క దౌర్భాగ్య స్థితిని నేను ఎత్తి చూపుతున్నాను. సో ఏదేమైనా 2వ వారంలో మీకు ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు ఉన్నాయి, కోపం ఉంటుంది, మద్యపాన సేవన ఉంటుంది, వాహన ప్రమాదం పొందుకునే అవకాశం ఉంటుంది, విద్యార్థికి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి 2వ వారంలో చాలా జాగ్రత్తగా ఉంటూ 1, 3, 4 వారాల్లో ధనయోగాన్ని, వృత్తి ఉద్యోగాల లాభాన్ని, విదేశాలు వెళ్ళే ప్రయత్నాన్ని చేయవచ్చును. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ చర్చలు ఏమైనా చేయాలనుకుంటే 1వ వారంలో చేయండి. పెళ్లి చేయాలనుకుంటే 3వ వారంలో చేయండి. లేదా తప్పకుండా 4వ వారంలో మీరు అనుకూలమైనటువంటి శుభ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు కూడా చేసే అవకాశం బలంగా ఉంటుంది. ఆటోమొబైల్ వ్యాపారం కానీ ఇతరత్ర కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా లాభదాయకమైన శుభయోగం. అందరికంటే ముఖ్యంగా నేను రైతు పక్షపాతిని. రైతులకి శ్రావణ మాసంలో మంచి యోగాలు ఉన్నాయి. ఎక్కడ స్వామి వర్షాలు లేవు, మీరు వర్షాలు బాగా పడతాయని చెప్పారు, ఓ హడావుడి చేశారు, పేపర్ కటింగ్ చూపించారు, వాళ్ళన్నారు ఫుల్ వర్షాలు పడతాయి అన్నారు, వర్షాలు పడట్లేవు అని అంటున్నారు. మరి నేను చూసిన దౌర్భాగ్యం ఏంటో నా గురించి నేను చెప్పుకుంటాను. నేను మరి ఏమిటో తెలియదు కానీ ఉత్తర భారతం మొత్తం మేము సోమనాథ్ వెళ్ళాం. సోమనాథ్, రాజకోటు, తర్వాత ద్వారక, తర్వాత ఇండోర్, ఉజ్జయిని, ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడ క్షేత్రాల్లో విపరీతమైన వర్షాలు. అహ్మదాబాద్ అయితే మూసేశారు. అహ్మదాబాద్ చుట్టూ సరౌండింగ్స్లలో 200 కిలోమీటర్ల చుట్టూ బయటి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మూసేశారు. వాళ్ళకి ఎంట్రీ ఇవ్వలేదు, అసలు అహ్మదాబాద్ ఎంట్రీ ఇవ్వలేదు. సో రాజ్కోట్ నుంచి ఇటువైపు టర్న్ చేసుకొని మేము సూరత్ నుంచి ప్రయాణించాల్సి వచ్చింది. సో అంటే కార్లో వెళ్ళాం కాబట్టి. సో అలా విపరీత వర్షాలు. మేము సోమనాథులో ఉదయం మధ్యాహ్నం 12ంటికి బయలుదేరితే మేము సాయంకాలం 6ంటికి మేము సోమనాథ్ చేరుకున్నాం. రాజ్కోట్ చేరుకున్నాం. సోమనాథ్ నుంచి రాజ్కోట్ వరకు విపరీతమైన వర్షాలని మాకు అసలు ఆగనటువంటి వర్షం. ఆ వర్షం కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షం, కుంభవృష్టి పడుతోంది.
సో చాలా జాగ్రత్తగా వెళ్ళవచ్చు. అంత వర్షాలు పడుతున్నాయి. అక్కడ నుండి నేను ఉచ్చుకతో ఫోన్ చేస్తున్నాను మన విజయవాడకి, గుంటూరు వాళ్ళకి, గోదావరి జిల్లా ఫోన్ చేస్తూ, హైదరాబాద్ ఫోన్ చేసి వర్షాలన్నీ పడుతున్నాయంటే ఒక్క చుక్క వర్షం లేదండి. ఇదేంటో తెలుగు రాష్ట్రాల్లో అసలు వర్షం చుక్క లేదు. పోనీ ఏమైనా తమిళనాడుకున్నాయంటే అక్కడ కూడా ఎటువంటి లేదు. పోనీ అల్పపీడన ద్రోణి లేదు, తుఫాన్ లేదు, ఏది లేదు. అంటే ఎందుకు ఇలా వచ్చనేది మేము మళ్ళీ ఒక మీమాంస, ఒక జ్యోతిష్కుడు నేను పరిశీలించుకోవాలని ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను నేను. కానీ ఈ పాటికి వర్షాలు విపరీతంగా ఉండాలి, మనకు సహజంగా చెప్పాలంటే ఉండాలి. మరి కొన్ని పంచాంగాలు మాత్రం రాశారు ఈ వర్షాలకు తక్కువ అని రాశారు. బట్ నా పరిశోధనలో అది కొద్దిగా తేడా వచ్చింది. దానికి నేను మన్నించమని అడుగుతాను అందరు. ఎందుకంటే మనం చేసిన తప్పుని మనం అంటే తప్పుడు ప్రకటన చేసాం. మనం ధైర్యంగా గర్వంగా చెప్పుకున్నటువంటి దాంట్లో ఫెయిల్ అయినప్పుడు తప్పును కూడా ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ శ్రావణ మాసంలో కొంత వర్షాలు అంటే కొద్దిగా ఉన్నాయి వర్షాలు అనేవి తెలుసు. ఇక్కడ మేఘవృద్ధి కనబడుతుంది కాబట్టి వర్షాలు ఉంటాయి శ్రావణ మాసంలో. రైతులకి కొంత పంట లాభాలు ఉంటాయి. సో నేనేమంటానంటే వర్షానికి తట్టుకునేటువంటి, వర్షము లేకపోవడం తట్టుకునే పంటల్ని, గింజ ధాన్యాలు వేసి పళ్ళు తోటలు ఆకుకూరలు కానీ పండిస్తే అది కొంత రైతుకి మేలు చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. అటువంటి పంటలు పండించుకునే ప్రయత్నం చేయవచ్చును. పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం కానీ ఇతరత్ర అనుకూలంగా ఉండే అవకాశాలు, వివాహ యోగ్యత ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్ళవచ్చును. మంచి మత్స్య సంపద ఉంటుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉంటుంది చెప్పవచ్చును. బట్ ఏదేమైనా ఈ మాసంలో ఒక 2వ వారం తప్ప మిగిలిన 3 వారాలు శుభయోగాన్ని, ఉద్యోగాన్ని, వృత్తి లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు.